ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వి సృజన. ఈరోజు సిబిఐటి కాలేజ్ నుంచి ఐఐసి వింగ్ డాక్టర్ బార్లా గారు అండ్ డాక్టర్ శివప్రియాంక గారు మనతో ఉన్నారు. అసలు ఈ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఈ 4 ఇయర్స్లో ఏమేం ప్రాసెస్ చేస్తారు, అబ్రాడ్ వెళ్ళి ఎలాంటి ఇంటర్న్షిప్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఇవాళ తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అమ్మా. సార్, అసలు ఐఐసి డిపార్ట్మెంట్ అంటే ఏంటి, దాంట్లో స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఐఐసి ఫుల్ ఫామ్ ఏంటి సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులు, సిబిఐటి విద్యార్థులు, అధ్యాపకులు, ఇంకా మన ప్రేక్షకులందరికీ మన సిబిఐటి తరఫున శుభాకాంక్షలు, శుభాభివందనాలు. ఐఐసి అంటే ఇంటర్నేషనల్ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వింగ్. ఓకే. ఇన్నేళ్ల తర్వాత 47 ఏళ్ల తర్వాత సిబిఐటిలో లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళాలని, సిబిఐటి అనేది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది అఖిలాంధ్ర దేశంలో తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. పిల్లలు ఫస్ట్ ఇది పెడతారు, తర్వాత ఏదైనా ఆలోచిస్తారు. అలాంటి కాలేజీ, అద్భుతమైన క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఈ కాలేజీకి. అయితే ఈ మధ్యకాలంలో మేము డీమ్డ్ యూనివర్సిటీ అయిపోవాలని ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశాము. ఆ క్రమంలో లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఐఐసి అనే దాన్ని మేనేజ్మెంట్ వారు ప్రత్యేకంగా నెలకొల్పడం జరిగింది. ఈ ఐఐసికి ప్రొఫెసర్ అండ్ అడ్వైజర్గా నేను ఒరిజినలీ ఇండస్ట్రియల్ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. నౌ ఐ హావ్ బీన్ డెప్యూటెడ్ యాజ్ అడ్వైజర్ టు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ వింగ్ 3 months ago. దాంట్లో భాగంగా మేము ఈ యొక్క ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కార్యక్రమాలు చేస్తున్నామండి. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ వింగ్. ఐఐసి డిపార్ట్మెంట్ అనండి, వింగ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ బేసిక్లీ ది ఐడియా ఈజ్ టు మైగ్రేట్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. ఓకే. కాలేజీ యొక్క ఇమేజ్ పెంచడానికి, బ్రాండ్ వాల్యూ పెంచడానికి, దేశ విదేశాల్లో సిబిఐటి విద్యార్థులకు మనం అవకాశాలు కల్పించడానికి ఈ ఉద్దేశంతో ఈ యొక్క విభాగాన్ని మేనేజ్మెంట్ వారు నిర్ణయించడం జరిగిందన్నమాట. సార్, ఈ డిపార్ట్మెంట్ వల్ల స్టూడెంట్స్కి మోస్ట్ వచ్చే బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటారు సార్? ఏమవుతుంది అంటే ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ కేవలం ఇండియాలోనే పనిచేయాలి అని అనుకోవట్లా. స్టూడెంట్స్ యొక్క ఈ మీడియా అంతా పెరిగిన తర్వాత, గ్లోబలైజేషన్ అయిన తర్వాత, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్వైరింగ్ గ్లోబల్ కెరియర్స్. ఎస్ సార్. సో గ్లోబల్ కెరియర్స్లో ఆబ్వియస్లీ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్సో దే విల్ గెట్ బెటర్ పే స్కేల్స్, ఎక్స్పోజర్, ఎక్సైట్మెంట్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ గ్లోబల్ నేషనల్ అండ్ గ్లోబల్ కెరియర్స్. సో దాంట్లో ఇఫ్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ప్రాపర్లీ, for example, a student may get a package of 10 lakhs here, but he would get 1 crore. So that is a scale that will happen if you are able to migrate a student from local to global. So that is the idea, and the parents are very interested, and our management has recognized the requirement of students and parents and decided to set up this wing, and then we are fortunate we are working for that. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ 1 yearలో మీరు చేసిన అచీవ్మెంట్స్, అంటే స్టూడెంట్స్ని మీరు సెండ్ చేస్తున్నా అని చెప్పారు కదా, మీరు చేసిన అచీవ్మెంట్స్ ఎట్లా ఉంటాయంట ఈ డిపార్ట్మెంట్ నుంచి? బేసిక్లీ అది మంచి ప్రశ్న అమ్మ, అడగాల్సిన వాటిలో ఇంపార్టెంట్ థింగ్. బేసిక్లీ సిబిఐటి కళాశాలలో ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే. అయితే అందులో భాగంగా ఇంకొంచెం ఒరవడి తీసుకురావడానికి, దీన్ని విదేశాలకు విస్తరింప చేయడానికి మేనేజ్మెంట్ వారికి చెప్పాను కదా. సో అందులో భాగంగా మేము ఏం చేసామంటే, అమెరికాలో ఆర్ఎస్బి ఇంటర్నేషనల్ అనే సంస్థతో రిటర్న్ ఎంఓయూ చేయించాం. ఓకే. అందులో భాగంగా ముఖ్యంగా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఆర్ఎస్బి ఇంటర్నేషనల్ వారు 2-3 సెమినార్స్ ఇచ్చారు, ఆన్లైన్ సెమినార్స్ ఇచ్చారు. దేర్ ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్ కాల్డ్ డాక్టర్ వీరమల్లు ఇన్ అమెరికా. ఆయన అమెరికన్ గవర్నమెంట్లో సీనియర్ మోస్ట్ సైంటిస్ట్, వర్క్డ్ ఫర్ 40 years ఇన్ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో ఆయన మనకు అవైలబుల్గా ఉన్నారు. సో ఆయన ద్వారా మనం ఆ యొక్క ఆర్ఎస్బి ఇంటర్నేషనల్ సంస్థకి మనం ఎంఓయూ చేయించాము.
సో అందులో భాగంగా దే హ్యావ్ గివెన్ 2 ప్రాజెక్ట్స్ ఓకే. ఫర్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. డాక్టర్ ముకుందవాణి, అవర్ హెచ్ఓడి ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, ఈజ్ లుకింగ్ ఇన్ టు దాట్. అలాగే బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ అరుణ గారు ఉన్నారు. సో షీ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ హౌ బెస్ట్ దీస్ ఆపర్చునిటీస్ క్యాన్ బి అవైల్డ్ టు అవర్ స్టూడెంట్స్. అది Okay. ఒకటి జరిగింది గత 2-3 నెలల్లో. రెండవదిగా దుబాయ్లో జేఎన్యూ ఇంటర్నేషనల్ అని ఒక యూనివర్సిటీ, ఓకే. ఆ జేఎన్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం చేయించాము. అందులో భాగంగా ఇప్పుడు పిల్లలు హాలిడేస్లో ఉన్నారు. వేరాజ్ సెమిస్టర్ జస్ట్ మొదలైంది అండ్ వాళ్ళు కొంచెం సెటిల్ అవ్వగానే దెన్ వీ విల్ టేక్ ఎ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ టు దుబాయ్ ఓకే. and offer already we have received the offer, and as an international tour package we will take the students in batches to Dubai, and akkada 2 things will happen. One is a visit to the concerned industry. If a chemical student is coming, chemical industry, IT students is coming, IT and software industry ki వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పోజర్ ఇంటర్నేషనల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి ఓకే. ఇక్కడ మనం ఇండియాలో చూస్తున్నాము. బట్ స్టూడెంట్ షుడ్ నో ఇంటర్నేషనల్లో ఎలా ఉంటాయి అనేది అది చూపించడానికి. అలాగే అక్కడ వాళ్ళు లేటెస్ట్ టాపిక్స్ మీద ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి, ఆల్దో ఇట్ ఇస్ దుబాయ్ బట్ దేర్ ఆర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ యూఎస్, యూకే, జపాన్ అందరూ అక్కడ వచ్చి ఉన్నారు. దుబాయ్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సెంటర్ నా. సో వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం కన్సర్న్ టాపిక్స్లో డెమాన్స్ట్రేషను, లెక్చర్స్, ల్యాబ్ విజిట్స్ చేపిస్తాం. ఈ ఎక్స్పోజర్ ఉంటుంది. ఈ 2 రకాల ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అండ్ లెబొరేటరీ ఎక్స్పోజర్ రావటం వల్ల స్టూడెంట్స్కి అవే ఫ్రమ్ ద రొటీన్, ఇక్కడ సిబిఐటీలో రోజు జరిగే దానికంటే భిన్నంగా అంతర్జాతీయ స్థాయిలో మనం వాళ్ళకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి ఈ 2 MOUలు మనం చేసాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద లాస్ట్ 2 months. అది కాకుండా ఇక్కడ లోకల్ ఇండస్ట్రీలో ఓకే. ఐఐటి, ఐఐఎంలో చదువుకొని పరిశ్రమల్లో విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళను, నాకు తెలిసిన వాళ్ళను, నేను ఫ్రమ్ ఐఐటి, ఐఐఎం అహ్మదాబాద్, ఎన్ఐటి వరంగల్. ఓకే. సో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక 10 మందిని ఈ మధ్యకాలంలో మనం సిబిఐటిలోకి ఇండక్ట్ చేశాం. ఓకే. ఇన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓ. ఇన్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అండ్ అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా వాళ్ళందరినీ ఇందులో మనం చేసేసరికి ఏమైంది, ఐఐఎం, ఐఐటి ఫ్లేవర్ ఓకే. ఇటు సిబిఐటి స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి దొరుకుతున్నది. అంటే ఇంతమంది ఐఐటి, ఐఐఎం వాళ్ళ మధ్య చదువుతున్నారు కాబట్టి ఆ పిల్లలకు అయ్యో ఐఐటిలో చదవలేదు అనే ఫీలింగ్ లేకుండా ఓ. అదే అనుభవాన్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. దానివల్ల పీపుల్ ఆర్, ఇవాళ మాకు స్టేట్ ర్యాంక్ నెంబర్ 1 ఓ. ఋషి మన దగ్గర జాయిన్ అయింది. మిగతా ఎన్ని కళాశాలల్లో, ఐఐటీల్లో లేకపోతే మిగతా అన్ని కళాశాలల్లో అవకాశాలు వచ్చినా కానీ ఋషి ర్యాంక్ నెంబర్ 1 హ్యాస్ జాయిన్డ్ సిబిఐటి. ఎందుకు అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. ఎస్ సార్. లాస్ట్ 3-4 months మేము చేస్తున్నటువంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని సెమినార్స్ అయితే ది ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ స్పోక్. ఓకే. ప్రొఫెసర్ వెంకటరమణయ్య ఫ్రమ్ ఐఐఎం లక్నో, ఈ Oh. ఫ్లూ డౌన్ అండ్ స్పెంట్ 2 days వావ్. ఫర్ 2 different సెమినార్స్. ఓకే. మళ్ళా వచ్చారు ఆయన. అలాంటి వాళ్ళు వచ్చి, అలాగే వీ హ్యావ్ ప్రొఫెసర్ అరుణ్ ఫ్రమ్ IIIT, వీ హ్యావ్ Kumar from IIT Madras and IIM Calcutta. I am from IIM Ahmedabad. ఓకే. సో ఇలాంటి ఫ్యాకల్టీస్తో ఈవెంట్స్ చేయించాం. ఓకే సార్. ఈవెంట్స్ చేయటం వల్ల పిల్లలు దాన్ని ఎక్స్పోజర్ అయిపోయి వాళ్ళ కలీగ్స్కి చెప్పుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పుకున్నారు. సో నెక్స్ట్ బ్యాచ్లో ఏమైంది, బాగా ఈ సంవత్సరం అడ్మిషన్లో విపరీతంగా వచ్చేసాయి అన్నమాట. దాంతో ఈవెన్ ర్యాంక్ నెంబర్ 1 హెస్ జాయిన్డ్. ఓకే. సో మనం అలాంటి పిల్లలు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం న్యాయం చేయాలి కాబట్టి, వాళ్ళు ఎన్నో ఆశయాలు పెట్టుకొని మన దగ్గరకు వస్తారు. అలాంటి విద్యార్థులు మన దగ్గర వస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ వింగ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ డే అండ్ నైట్. డే అండ్ నైట్ అంటే ఎందుకంటున్నానంటే, ఇక్కడ మేము డే టైం అంతా పనిచేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అమెరికా వాళ్ళు మేల్కొంటారు. 12 hours టైం ల్యాగ్ కదా. ఎస్ సార్. సో అవర్ సెకండ్ షిఫ్ట్ స్టార్ట్స్ ఓ. at 7 o'clock. ఓకే. Then we work till late night addressing the issues and talkings to the people abroad. So Oh. కొంతమంది 8 hours lag ఉంది, 12.5 hours lag ఉంది, న్యూయార్క్తో 12.5 hours lag ఉంది, అలా. సో ఇట్స్ almost round the clock working, doing for the sake of students
And definitely in a very few months' time, the NIRF rank, the government of India gives the NIRF rank of this college is going to be much better ఓకే than previous. So that's our purpose. సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇండస్ట్రీలో ఇక్కడ నుంచే చేస్తారని, మీ సిబిఐటి కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుతూ కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు అంట కదా, అది నిజంగానే పాసిబిలిటీ జరుగుతుందా సార్ మీ కాలేజ్లో? Yes, CBITలో చదువుతూ రెగ్యులర్ డిగ్రీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ వింటర్ వెకేషన్లో, సమ్మర్ వెకేషన్లో వాళ్ళని విదేశాలకు తీసుకెళ్తాం. ఓకే నియరెస్ట్ కంట్రీస్ విదేశాలకు తీసుకెళ్తాం. ఉదాహరణకు దుబాయ్ చెప్పాను కదా, ఓకే సార్. అక్కడ వీళ్ళు చదివిన చదువుకి ప్రాక్టికల్గా విదేశాల్లో ఎలా ఉంది. ఓ అప్పుడు ఏంటి, రేపు జాబ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఐ హ్యావ్ దిస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఎస్ ఐ హ్యావ్ సీన్ సో అండ్ సో కంపెనీ ఇన్ దుబాయ్, దిస్ హౌ దిస్ ప్రోగ్రామ్ విల్ వర్క్ అని స్టూడెంట్ చెప్పగలుగుతాడు. బికాస్ హీ హెస్ సీన్ ఇట్ ఆర్ షీ హ్యాస్ సీన్ ఇట్. ఆ అవకాశాన్ని మనం కలిగిస్తున్నాం. అదర్వైజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ కన్ఫైన్డ్ టు లోకల్ వ్యూ ఓన్లీ. But that will not get them the international packages. ఓకే మనకు 1 crore ప్యాకేజ్ రావాలి స్టూడెంట్స్కి, 50 lakhs ప్యాకేజ్ రావాలి అంటే డెఫినెట్లీ ఏ స్టూడెంట్ హ్యాస్ టు డెమాన్స్ట్రేట్ హిజ్ ఆర్ హర్ నాలెడ్జ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫోరా. దానికి గాను మనం ఈ యొక్క ఐఐసి వింగ్ని స్థాపించి ఈ సెమిస్టర్లో, ప్రత్యేకంగా ఈ సెమిస్టర్లో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇంటర్న్షిప్స్కి వేరే స్టేట్స్కి వెళ్తారు, యుఎస్ అని, దుబాయ్ అని, అలా వెళ్ళడానికి మీ ప్రాసెస్ ఉంటుంది కదా సార్, ఆ ప్రాసెస్ అన్ని మీరే దగ్గర నుంచి చూసారు అంటే స్కాలర్షిప్స్ కానీ, ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కానీ, అక్కడికి వెళ్ళడానికి ఉండే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది కదా సార్, దాన్ని ఎవరు గైడ్ చేస్తారు సార్? మీ డిపార్ట్మెంట్ నుంచే జరుగుతుందా సార్ గైడెన్స్? Yes, madam, that's very important question. We have prepared a 1 year activity chart. ఓకే ఆ 1 year activity chartలో ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి వీసా అవేర్నెస్ సెమినార్ అని పెట్టిస్తాం. ఓకే ఆ వీసా అవేర్నెస్ సెమినార్లో అమెరికన్ ఎంబసీ, యూకే ఎంబసీ, జపాన్ ఎంబసీ వాళ్ళు ఎవరినైతే మనం కావాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్, సో ఐ వుడ్ కాల్ యూఎస్ ఎంబసీ పీపుల్. దే విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వీసా అవేర్నెస్ ప్రాసెస్. అమెరికన్ వీసా అంటే ఏంటి, ఎన్ని రకాల వీసాలు ఉన్నవి, స్టూడెంట్కి ఎలాంటివి కావాలి, దాన్ని ఎలా పొందాలి అనేవి వాళ్ళతో చెప్పిస్తాం. ఓకే మేము థియరిటికల్గా బుక్స్లో చెప్పడం కంటే దే విల్ కమ్ అండ్ టెల్. సో దట్ ఈస్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. అది వచ్చిన తర్వాత ఫర్ ఫండింగ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇవాళ పేరెంట్స్ ఎంత బీదతనంలో ఉన్నా కానీ, ఎంత పావర్టీలో ఉన్నా కానీ, అలాంటి విద్యార్థులు కూడా దేశ విదేశాల్లో చదువుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఫండింగ్ ఏజెన్సీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఫైనాన్స్ ది ఎడ్యుకేషన్. ఎస్ సార్. సో నేను నా పర్సనల్ వ్యక్తిగతంగా చాలామందిని పంపించాను. సో ది ఎడ్యుకేషన్ ఈజ్ బికమింగ్ సో ఈజీ. ఎందుకంటే ఈ కెరియర్స్ పొందిన తర్వాత వాళ్లకు 4 రెట్లు ఎక్కువైన సిటీసీ ఎస్ సార్ ప్యాకేజ్ వస్తుంది. సో దే విల్ బి ఏబుల్ టు పే ద ఈఎంఐ వెరీ ఈజీలీ. ఎస్ సార్. అది లేకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఈఎంఐ పే చేయలేరు. సో వీఆర్ ఎన్లార్జింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్టూడెంట్ in terms of financial capability to be able to pay the EMI and then earn 4-5 times more than what he could have done in India. So that's how this will be. So the funding meer adiginar kabatti, that is the way we have a list of private funding agencies. We have a list of government funding agencies. Oka 20 lakhsala government of Telangana will automatically give for a student who's got admission, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ అయితే వాళ్ళకి అడ్మిషన్ వెళ్ళడానికి 20 లక్షల స్కీమ్ ఉంది. ఓకే, అది చాలామందికి తెలియదు. బట్ ఇవాళ పేపర్లో వచ్చింది, దాన్ని అవైల్ చేసుకున్న వాళ్ళు 50 మందే ఉన్నారు. ఐడ్ లైక్ టు సీ దట్ 50 మంది కాదు, 500 మంది, 5,000 మంది దాన్ని అవైల్ చేసుకొని అక్కడ, ఎందుకంటే గ్లోబలైజేషన్, యూ హ్యావ్ టు హ్యావ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్. ఏ కంపెనీ మీరు చూసుకున్నా కానీ దాని మూలాలు అమెరికాలో ఉంటున్నాయి, యూకేలో ఉంటున్నాయి. అన్లెస్ యూ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, you will not be able to contribute well. So the student today is not a local student. ikkada chaduvutunnadu ante, but a student has to be an international student. Yes, that is our view. That's how we are planning, whether it is visa awareness or funding agencies, and also the training for US pre-exit training untundi anamata. వాళ్ళు వెళ్ళే ముందు
ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతోటి లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మై స్టూడెంట్స్ ఫర్ ద లాస్ట్ 30 years are in America. ఓకే Most of them are in settled there. They have green card. They are citizens of their children are citizens of America. We have so many families. I have my own house in America, Los Angeles. So therefore, we are able to get that knowledge, access to the international sources of the students. So that way, it is becoming much easier for a normal student, a poor student, to get international opportunities. ఓకే సరే, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నారు కదా సార్. టాప్ అంటే మీ కాలేజ్ నుంచి కంపెనీస్లో అక్కడ ఇంటర్న్షిప్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, టాప్ కంపెనీస్, ఇండస్ట్రియల్ కంపెనీస్ కొన్ని నేమ్స్ మాకు చెప్తారా సార్? దాని డీటెయిల్స్, ఎవరు దాంట్లో ప్లేస్మెంట్స్ అయ్యారు, దేంట్లో అయ్యారు? Basically, this year, last semester lo we have done from ITC company. ఓకే ITC company varu ma campus ku vacharu. They have picked up students and they have gone. And we have centers of excellence from Deloitte. We have MOUs with Infosys, Wipro, Accenture లాంటి కంపెనీస్ మా యొక్క CDC డిపార్ట్మెంట్లో మా ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎస్ సో సార్. డాక్టర్ దేవి ప్రసాద్, డాక్టర్ ప్రతిమ, డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి గారు, వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎనార్మస్ సర్వీస్ ఓకే for the student community, and they have been doing it. As for the international exposure, I have taken over recently. ఓకే I and my colleague Dr. Shiva Priyanka, we have taken over. So we are adding a silver lining. ఓకే అసలే బంగారం, ఆ బంగారానికి మేము పరిమళాలు అద్దుతున్నాం. ఓకే So that's how the students are becoming more beautiful with this international flavor. ఓకే సార్, ఇప్పుడు లోకల్ నుంచి గ్లోబల్ దాకా వరకు కంపెనీస్ మేము చేస్తున్నాము అని చెప్పారు కదా సార్, దానికి మేజర్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది అంటారు? లోకల్ నుంచి గ్లోబల్కి మీరు షిఫ్ట్ అయ్యారు. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మేడం. స్టూడెంట్లో ఆ జిజ్ఞాస, ఆ కుతూహలం, పట్టుదల మనం కలుగజేయాలి ఫస్ట్. దట్ ఈస్ వాట్ మై కలీగ్ శివ ప్రియాంక విల్ డూ ఇన్ ది IIC wing. We have a big seminar hall where students will be exposed. ఆ ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత అందులో బాగా షైన్ అయ్యే వాళ్ళను మనం విదేశాల్లోకి పంపిస్తాం అన్నమాట. రెండవదిగా వాళ్లకు అవేర్నెస్, నేను చెప్పినట్టుగా వీసా అవేర్నెస్, ఫండింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా అవన్నీ మేము డీక్లాగ్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుద్ది, స్టూడెంట్కి ఓహో ఇట్స్ వెరీ ఈజీ, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ హ్యావ్ ఇంటర్నేషనల్ కెరియర్స్ అనే అవేర్నెస్ వచ్చి దే బికమ్ మోర్ అండ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్. అండ్ థర్డ్లీ, అక్కడ వీఆర్ ఇన్ టచ్ విత్ ది ఇంటర్నేషనల్ కంపెనీస్ అండ్ యూనివర్సిటీస్. I know I have people in Harvard University, MIT. I myself am a visiting professor in University of Massachusetts. When I go to America, I teach in Massachusetts. So because we have extensive contacts with faculty, industrialists, friends and relatives అక్కడ ఉన్నారు కాబట్టి, సో వీఆర్ ఏబుల్ టు ప్రిపేర్ దెమ్. ఈ CBITలో ఎలాంటి విద్యార్థులు ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ వీ విల్ గివ్ ఓకే అనే ఉద్దేశంతో వీ విల్ ఎక్స్పోజ్ ఇట్ టు దెమ్ సో దట్ దే విల్ పికప్ ఈ జాబ్కి ఈ స్టూడెంట్ ఇస్ రైట్. దే విల్ పిక్ అండ్ చూస్. సో బోత్ ది కన్జ్యూమర్ సైడ్, మార్కెట్ సైడ్ అండ్ ది ఇన్స్టిట్యూషన్ సైడ్. ఇన్స్టిట్యూషన్లో మేమే ఉన్నాం కాబట్టి వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ CBIT. వీ హవ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ సెవరల్ డికేడ్స్. ఎడ్యుకేషనల్ ల్యాండ్స్కేప్లో ఉన్నాం కాబట్టి వీ నో ది సైడ్ ఆఫ్ ద స్టోరీ. నౌ వీ నో ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఆల్సో, ది ఇంటర్నేషనల్ సినారియో. సో అదంతా మనకు ఇక్కడ ఎమాల్గమేట్ చేయటం వల్ల ది ఆర్డినరీ స్టూడెంట్ ఈస్ బికమింగ్ ఎక్స్ట్రాడినరీ. ఓకే దట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఇట్. అదర్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే CBIT కాలేజ్లో ఈ IIC అన్న డిపార్ట్మెంట్ వై ఇట్ ఈస్ యూనిక్? Yeah, that's also important. It's unique because CBITలో చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్, టు బి ఫ్రాంక్. ఓకే మా స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ హార్ట్ క్రియేట్ చేశారు. దేర్ ఇస్ నో ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ హూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎన్ ఆర్టిఫిషియల్ హార్ట్ పంప్. అంటే హార్ట్ ఆగిపోతే రక్త ప్రసరణ చేయడానికి ఈ పంప్ ఉపయోగపడుతుంది. అది మా వాళ్ళు చేశారు. It's very surprising అన్నమాట. And one of the chips manufactured by our students, designed by our students, was heralded by Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. ఓకే
So those pictures and these things are all available in the press. You have communicated so many times. So therefore, the basic inherent strengths as an educational and as a research institution, this is not only an educational institution, ఓకే it's a research organization. Therefore, ఈ రెండు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్కి ఆ రీసెర్చ్ ఎక్స్పోజర్, ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఎస్ సార్. దే గెట్ ఫండింగ్ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి వీటిని ఉపయోగించి బయట ఓకే we wanted to prepare a list of international experts from various countries as a panel for CBIT. When I floated this idea, number of international people are calling me. అంటే CBIT యొక్క పుల్ ఫ్యాక్టర్, ద పవర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈవెన్ విదేశాల్లో కూడా అంత ఉన్నది అనమాట. దే ఆర్ ఆస్కింగ్ మీ, సార్ యూ ఎంపానల్ మీ ప్లీజ్. He's a professor from Harvard University. He is asking me to empanel his name in the list of CBIT experts. So the knowledge that we have about international universities and industries, friends and relatives, is coming to the use that way. So it's become very easy to amalgamate both and create a new aura ఓకే which was not there before. We are trying to do that. సార్, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఈ డిపార్ట్మెంట్ గురించి ఇవ్వాలనుకున్న ఒక మెసేజ్ ఏమంటారు? సుమన్ టీవీ ప్రేక్షకులకు మా యొక్క మెసేజ్ ఏమిటి అంటే, పిల్లల్ని బాగా చదివించండి, చిన్నప్పటి నుంచే చదివించండి. పిల్లల్ని మీరు చదివిస్తున్నప్పుడు మీరు చదువుతున్నట్టే లెక్క. వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళ యోగక్షేమాలు, నోట్స్ రాశాడా లేదా, ల్యాబ్కి వెళ్ళాడా లేదా, అటెండెన్స్ ఉందా లేదా, అటెండెన్స్ లేక డిటైన్ అయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి కనబడితే సుఖం లేదు వేరే కాలేజీల్లోగా. ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ మెంటార్స్ ఉంటారు. ఒక 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఈజ్ అసైన్డ్ యాజ్ ఎ మెంటర్. ఓకే ఆ మెంటార్ అమ్మాయి ఈ కాలేజీకి రాలేదంటే వెంటనే ఫోన్ చేస్తాడు, పేరెంట్స్కి ఫోన్ చేస్తారు. గ్రేడ్స్ తక్కువైనాయి అంటే పేరెంట్స్ పిలుస్తారు, అటెండెన్స్ తక్కువైతే పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. సో దేర్ ఇస్ అ కంటిన్యూస్ టచ్ this side with the parents and the other side with the alumni. మాకు 40,000 alumni ఉన్నారు దేశ విదేశాల్లో. వాళ్ళు ఈ కాలేజ్తో అనుబంధం అయ్యి ఈ కాలేజ్ స్టూడెంట్ మెంటర్స్గా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ స్టూడెంట్ ఇక్కడ చదువుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ తోటి బాగా మాట్లాడి బాగా నేర్చుకొని మమేకమైపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు ఇక్కడ ఈ కాలేజీలో ఈ తల్లిదండ్రులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి చదివించండి, సిబిఐటీలో సీట్ సాధించండి. ఇఫ్ యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఎట్ సిబిఐటీ, యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఎట్ ఆల్. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు దాకా మనం అందరం సబ్జెక్ట్ గురించి నాలెడ్జెస్ తెలుసుకున్నాము. బట్ యుఎస్ వెళ్ళాలన్నది ప్రతి స్టూడెంట్కి ఒక డ్రీమ్. అంటే వేరే స్టేట్కి వెళ్ళి మనం మాస్టర్స్ చేయాలి అని, అలాంటి దానికి మీ సిబిఐటి కాలేజ్ చాలా సపోర్ట్ చేస్తుంది సార్. అది చాలా ఇంపార్టెంట్ న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా బాలా సార్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మ్యామ్. దానికి ఎక్స్టెన్షన్ క్వశ్చన్స్ మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నాను మ్యామ్. అప్పుడు సిబిఐటి కాలేజ్లో ఇంటర్న్షిప్స్ జరుగుతూ ఉంటాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, యూనివర్సిటీస్ రిలేటెడ్ జరుగుతూ ఉంటాయి. దాని రిలేటెడ్గా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఎట్లా ఉంటుంది? యా, myself Dr. Shiva Priyanka andi. I am working as assistant director for industrial and international collaborations under the guidance of Professor V. Barla sir. So ikkada as along with this position I am also working as assistant professor for the department of ECE CBIT. ఓకే. సో మీరు అడిగిన క్వశ్చన్లో స్టూడెంట్స్కి ఐఐసి సెల్ ఎలా ఉపయోగపడుతుంది అండ్ వీ కెన్ కేటగరైజ్ స్టూడెంట్కి ఎలా యూస్ అవుతుంది, సిమిలర్గా ఫ్యాకల్టీకి కూడా ఈ సెల్ ఎలా యూజ్ అవుతుంది, హౌ వీ కెన్ కొలాబరేట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, వాళ్ళ ఇంటర్న్షిప్ కానీ వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్స్ రిలేటెడ్ కానీ. సో పర్టికులర్గా మా సెల్ డిఫరెన్స్ ఏంటి కంపేర్డ్ టు అదర్ కాలేజెస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా చెప్పొచ్చు. మా కాలేజ్లో డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ బర్లా సార్ మీకు చెప్పిండొచ్చు. వీ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అల్మనీ ఫ్రమ్ 47 years
as our institute is 47 years old. So coming with student internships, జనరల్గా స్టూడెంట్స్ ఓన్లీ క్లాస్కి వచ్చామా, క్లాస్ విన్నామా, అయిపోయింది, మార్క్స్ తెచ్చుకున్నామా, ఈ గ్రేడ్స్ వచ్చాయి, ప్లేస్మెంట్స్ వచ్చాయా. సిబిఐటీలో స్టూడెంట్స్ అలా ఉండరండి. సిబిఐటి స్టూడెంట్స్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో దే వాంటెడ్ యాజ్ అన్ ఇంజనీర్, దే వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్. ఓకే. క్లాస్కి వచ్చాము, క్లాస్ విన్నదే కాకుండా స్టూడెంట్స్ విల్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ ఫ్యాకల్టీ, నాట్ ఓన్లీ సింగిల్ డిపార్ట్మెంట్. మా కాలేజ్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్. అలాంగ్ విత్ దట్ వాళ్ళు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో చేసి వచ్చారు. వీ హ్యాడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ అబ్రాడ్ నుండి పిహెచ్డి చేసి వచ్చారు, పీడిఎఫ్ చేసి వచ్చారు. వాళ్ళు 2% సైంటిస్ట్ కూడా మా కాలేజ్లో ఉన్నారు. సో అలాంటి ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ కాబట్టి స్టూడెంట్కి రీసెర్చ్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఎలా చెప్తుంది. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాదండి, ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్నోవేషన్ బిల్డ్ చేయడానికి మా కాలేజ్లో ఫ్యాకల్టీ కూడా చాలా కృషి చేస్తారు. అండ్ వీ హ్యాడ్ వేరియస్ రిసోర్సెస్. నేను సింపుల్ ఈసీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. ఐ మీన్ యాజ్ అ బీయింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఈసీ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ ఫర్ ఐఐసి సెల్. సో నా పర్టికులర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, వేర్ ఇట్ విల్ హెల్ప్ అవుట్ మేజర్ క్రైటీరియాస్ ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. రెగ్యులర్గా క్లాస్ ఓన్లీ బుక్లో ఉన్న ఫార్ములాస్ ఆర్ వాట్ ఎవర్ ద కంటెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ డెలివరింగ్ దట్ విల్ ఆల్సో మేక్ ద స్టూడెంట్స్ టు సీ what is the product as an engineer you are supposed to build through the college resource. మనం కాలేజ్లో ఉన్నంతసేపు యాజ్ అన్ ఇంజనీర్గా బయటకు ఎలా రావాలి అని అనుకుంటారు. సో వాళ్ళకు అనుకున్నప్పుడు స్టూడెంట్ ఒక ప్రోడక్ట్ తన స్వతహాగా చేయగలగాలి. సో అలా చేసే ప్రొసీజర్స్, ఎక్విప్మెంట్ కానీ రిసోర్సెస్ కానీ ఉన్న వరకు వీఆర్ ఎన్కాబులింగ్ త్రూ ద కాలేజ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎలా చేయగలుగుతారంటే ఆర్ ఇంటర్నేషనల్ సెల్ విల్ క్రియేట్ దమ్ ద ఎక్స్పోజర్. సో ఇన్ ఇంటరాక్టింగ్ with the foreign faculty, foreign institute faculty, and also as well as companies, as our Professor Barla sir already said. So ఒక స్టూడెంట్ ఒక సింపుల్ ప్రోడక్ట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ హీ వాంటెడ్ టు బిల్డ్ యూ కెన్ టేక్ ఎనీ మెడికల్ డివైస్ ఏదైనా చేయాలనుకుంటున్నాడు. మార్నింగ్ జస్ట్ బిఫోర్ కమింగ్ టు దిస్ వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. ప్రతి క్లాస్లో ఒక 70 మెంబర్స్ ఉంటారు. మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే ఈచ్ స్టూడెంట్తో మాట్లాడతారు. క్లాస్ ఒక్కటి చెప్పేసి క్లాస్ క్లోజ్ చేయరు. సో దే విల్ ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ స్టూడెంట్. సింపుల్ నా కేసు తీసుకోండి, ఒక క్లాస్ నుండి వస్తున్నాను. సో వాట్ ఐ మేడ్ స్టూడెంట్స్ టు చెక్అవుట్, మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు కదా, యూ జస్ట్ చెక్అవుట్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ అవైలబుల్ in Indian base as well as international base. సో ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి, అది ఇండియాలో ఏ ప్రోడక్ట్ ఉంటుంది, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్, ఏ కంపెనీ దాన్ని బిల్డ్ చేస్తున్నారు, సిమిలర్గా చెక్అవుట్ ద ఇంటర్నేషనల్ స్టేటస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. సో ఇఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ చెక్ చేస్తున్నప్పుడు మనకు లిమిటెడ్గా ఉండొచ్చు, ఇండియాలో కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. సో స్టూడెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రీచ్ ద ఫ్యాకల్టీ, whoever may be, whichever may be the department. So for them to give the connectivity with the international exposure, international faculty అవ్వచ్చు, ఇండస్ట్రీ అవ్వచ్చు. సో our cell is going to do. సో స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ అప్లికేషన్ కంప్లీట్గా బిల్డ్ చేసే సపోర్ట్ అవర్ డిపార్ట్మెంట్ విల్ ప్రొవైడ్. వీ హ్యాడ్ వేరియస్ సెల్స్ ఇన్ అవర్ కాలేజ్. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక ఫ్లేవర్ ఉందండి. సో ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే యూ కెన్ కన్వే దట్ ప్రతి డిపార్ట్మెంట్లో అట్లా బ్లోసమ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నట్లు చెప్పొచ్చు మీరు. ఇది లేదు అనేది లేదండి సిబిఐటీలో. సో ఈసీ డిపార్ట్మెంట్ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ వేరియస్ వేస్. మా స్టూడెంట్స్ వేరబుల్ డివైజెస్ బిల్డ్ చేశారు ఫర్ హెల్త్ కేర్. సో టు ఫైండ్ అవుట్ సీజర్స్, మనకి ఫిట్స్ ఎప్పుడు వస్తాయి, ఫిట్స్ వచ్చే 2 minutes బిఫోరే దే విల్ బీ గివింగ్ అలర్ట్ మెసేజెస్ త్రూ వేరబుల్ బ్యాండ్. సో అది ఒక ఈసీ స్టూడెంట్, షీ ఈజ్ అ పాస్డ్ అవుట్ స్టూడెంట్, అజిత అనే అమ్మాయి. ఆ ప్రాజెక్ట్ 15 lakhs ఇట్ ఈస్ బీన్ స్పాన్సర్డ్ బై MSME టు ద స్టూడెంట్. సో యాజ్ Barla sir said, so our cell will create an interactive and open way for students to visualize their career in abroad అండి. సో నాట్ ఓన్లీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తాము, వీల్ ఆల్సో ప్రొవైడ్ దెమ్ the exposure in building the project in an international way. So we interact with the
college at abroad and will interact with the faculty in their zone. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఒక్క డిపార్ట్మెంట్కి మాత్రమే హెల్ప్ చేయదు. సో ఓవరాల్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా సో ఇట్ విల్ గివ్ అ సపోర్ట్. సో ఈసీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ దే విల్ రీచ్, ఈసీ స్టూడెంట్స్ ఆల్సో దే విల్ రీచ్ అవర్ డిపార్ట్మెంట్. సో విల్ బీ హెల్పింగ్ దెమ్ విత్ దేర్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఆ కాంపోనెంట్సే దొరకట్లేదు, సింపుల్ ఎగ్జాంపుల్ ఈసీఈ తీసుకుంటే, సో ఆ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ ఇన్ విచ్ ప్లేస్ ఆర్ త్రూ విచ్ ఫ్యాకల్టీ వీ కెన్ relate and కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్. ఇప్పుడు కొన్ని టూల్స్ ఉన్నాయి, సో ప్రొవైడింగ్ లైసెన్స్డ్ టూల్స్ సిబిఐటి కొన్ని ప్రొవైడ్ చేయొచ్చు అండ్ హార్డ్వర్డ్ కొన్ని ప్రొవైడ్ చేయొచ్చు. యాజ్ వీ హ్యాడ్ అ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఈవెన్ విత్ దోస్ యూనివర్సిటీస్, వీ కెన్ టేక్ ద హెల్ప్ అండ్ వీ కెన్ కమ్యూనికేట్ త్రూ అవర్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఇంటర్న్షిప్స్కి ఇలా హెల్ప్ చేస్తున్నాం. సిమిలర్లీ యాజ్ బర్లా సార్ ఆల్రెడీ సెడ్, వీఆర్ ఆల్సో గెట్టింగ్ ప్రాజెక్ట్స్ టు అవర్ CBIT students from abroad. Okay. So we'll give a problem statement, both the faculty from the international wide and similarly our CBIT, both they will interact and the student ni monitor చేస్తూ ఉంటారు till the completion of that project. Okay. So project లో ఈ stages లో ఈ ఆబ్జెక్టివ్స్ మీరు ఫిల్ చేయాలి, ఈ ఆబ్జెక్టివ్స్ చేయాలంటే మన టూల్స్ మీరు అనుకోవచ్చు అబ్రాడ్లో ఉంటే ఎలా ఇంటరాక్ట్ అవుతారు అని. సో రెగ్యులర్గా ఫ్యాకల్టీ ఆఫ్ బోత్ ద వే, సో దే విల్ బి ప్లేసింగ్ మీటింగ్స్, ఆన్లైన్ మీట్స్ పెడతారు. టిల్ ద కంప్లీషన్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ దే విల్ బి గైడింగ్ కంటిన్యూస్లీ. దాని తర్వాత స్టూడెంట్స్కి వీఆర్ గివింగ్ అన్ ఎక్స్పోజర్ టు రీచ్ ద ఇన్స్టిట్యూట్ ఇన్ పర్సన్ ఫర్ అరౌండ్ 1 month or 15 days. సో అలా మనకి JNU దుబాయ్ నుండి వీ హ్యాడ్ అన్ MOU and we had a collaboration. So we are near future we are planning for a winter school at JNU దుబాయ్ అండి. సో అలా స్టూడెంట్ ఇంటర్న్షిప్స్ మేము హెల్ప్ చేస్తున్నాము. సిమిలర్గా ఫ్యాకల్టీ రీసెర్చ్ కొలాబరేషన్స్, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ దే విల్ ఓన్లీ వర్కౌట్ విత్ ద Indian based sponsorship from the various schemes. So but through ourselves we are also providing them to apply collaborative projects, Indo-US project, Indo-Japan project. So CBIT faculty with student teams and abroad the concerned faculty with the student team, they will collaboratively apply a proposal to the government. ఓకే. So ఆ ప్రపోజల్లో వచ్చే ఫండింగ్తో దే కెన్ డెవలప్ అ ప్రోడక్ట్. సో దట్ మే బి అ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, దట్ మే బి అ హార్డ్వేర్ ప్రోడక్ట్ అండి. సో ఒక ప్రోడక్ట్ యాజ్ అ స్టూడెంట్ స్టేజ్లోనే ఇఫ్ దే బిల్డ్, they can become an entrepreneur. They can also support multiple students. Yes, ma'am. So that facility is being given by RIIC. ఓకే మేడం, ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ అని చెప్పారు, ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 4 years మీ కాలేజ్లో చదువుతూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు 4 years లోపే ఇంటర్న్షిప్ చేస్తారు. నార్మల్గా ఇంటర్న్షిప్స్ అంటే ఆఫ్టర్ 4 years ఉండదు, 4 years లోపే ఉంటుంది. ఇంటర్న్షిప్ చేయడానికి మేము అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాం, బట్ పాసిబిలిటీస్ ఉండదు ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ మిస్ అవుతుంటారు. అలాంటి స్టూడెంట్స్కి గైడెన్స్ ఎట్లా ఉంటుంది? ఇంటర్న్షిప్స్ వచ్చేసి బేసికలీ వి విల్ ప్లాన్ ఇన్ ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ అండి. ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలనుకున్నారు, సో ఇట్ డజన్ మీట్ ప్రీవియస్ కేసెస్లో థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ అని కరికులంలో యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఫిక్స్ చేసి ఏం ఉంచడం లేదనమాట. ఇఫ్ దే వాంటెడ్ టు డూ ఇన్ ఫస్ట్ ఇయర్ దే ఆర్ అలౌడ్. సో డ్యూరింగ్ ద కాలేజ్ కరికులం ఆఫ్ ఫస్ట్ సెమిస్టర్ వైజ్ కరికులంలో దే కెన్ వర్క్ అట్ ద ఈవినింగ్స్ అండి. యాజ్ యూ సెడ్ ఆన్లైన్ మీటింగ్స్లో చేస్తాము. ఇన్ పర్సన్ వెళ్ళాలి, ఇంటర్న్షిప్ అదే కాలేజ్లో చేయాలి అని అనుకున్నప్పుడు, సో వాట్ దే కెన్ డూ, దే కెన్ గో ఇన్ బిట్వీన్ దేర్ సెమిస్టర్ అండి. సో సమ్మర్ బ్రేక్ ఆర్ వింటర్ బ్రేక్లో, సో అకార్డింగ్లీ we will provide. ఒక 1 week అలా ఏమైనా ఎక్స్టెన్షన్ వస్తుంది అని అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ అండ్ ద డీటెయిల్స్ టేకెన్ బై ముందే మనం ప్రొసీడింగ్స్ తీసుకొని ప్రాపర్లీ వి విల్ మేనేజ్ అండి. ఓకే. హాలిడేస్ టైమ్స్లో వెళ్ళి కలవాలి అంటే హాలిడేస్ టైంలో జరుగుతుంది, మీన్ వైల్ ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది అంట. ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది, అలా ఇంటర్న్షిప్స్ చేస్తారు. సిమిలర్లీ ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ కొలాబరేషన్స్ చేస్తారు నేను చెప్పినట్లు. సో వన్ డిపార్ట్మెంట్లో డీల్ చేయట్లేదు, ఐఐసి విల్ డీల్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్. సో ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ అవుట్ అ నెట్వర్క్ ఫర్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ టు ఎన్రిచ్ సిబిఐటి ఇన్ అ గ్లోబల్ వైడ్ అండి. మేడం, ఇప్పుడు మీ స్టూడెంట్స్కి ఈ ఇంటర్న్షిప్స్ వైజ్గా అంటే మీరు అన్ని డిపార్ట్మెంట్ చేస్తారు, ఎట్లా గ్రోత్ ఇవ్వగలుగుతారంటారు? అంటే ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ చేస్తారు? సో యాజ్ ఐ టోల్డ్, డెఫినెట్గా ఒక స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు అబ్రాడ్లో అంటే ఇక్కడ ఫ్యాకల్టీ విల్ బి కోఆర్డినేటింగ్ హిమ్ అండ్ మెంటారింగ్ హిమ్ అండి. సో ఈచ్ స్టేజ్లో
they will be being mentored under the concerned faculty. సో ఫ్యాకల్టీ మానిటరింగ్లోనే ఉంటాడు కాబట్టి ప్రతి ఆబ్జెక్టివ్ అవుట్కమ్ చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆబ్జెక్టివ్లో ఈ టూల్స్ యూస్ చేశారు, ఈ సిమ్యులేషన్స్ చేశారు, ఈ పర్ఫార్మెన్స్ రీచ్ అయిందా ఆ ఆబ్జెక్టివ్కి అవ్వలేదా, అయింది అని అంటే దట్ ఈస్ ఫైన్, దే విల్ మూవ్ ఫర్ ద సెకండ్ ఆబ్జెక్టివ్. అవ్వలేదు అని అంటే అగైన్ విల్ హ్యావ్ అ మీటింగ్ విత్ దన్ అబ్రాడ్ ప్రొఫెసర్ and will take the inputs. If he is going to provide some other links or database, whatever may be the requirement for that objective, so definitely we'll be taking mentoring even from the both the sides and will enrich the student అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మ్యామ్, సమ్ డిపార్ట్మెంట్ ట్రిపుల్ ఆర్ ఈసీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటర్న్షిప్ అయిపోయింది, ఆఫ్టర్ దట్ వాళ్ళు అదే ప్రాజెక్ట్ మీరు హైయర్ స్టడీస్ సేమ్ కాలేజ్లో చేయాలి అనుకుంటున్నారు, దాని సపోర్ట్ మీ సిబిఐటి కాలేజ్లో ఎట్లా ఉంటుందంట? సో ఇప్పుడు మీరు అంటున్నది ఆఫ్టర్ 4 years అంటున్నారా? సో అదే మేజర్ బెనిఫిట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంఎస్ చేయడానికి ఈ కాలేజ్లో చదువుతారు, ఎంఎస్ మళ్ళీ ఒక కన్సల్టెన్సీ ద్వారా వెళ్తూ ఉంటారు కదా. బట్ దెర్ ఈస్ అ స్పెషాలిటీ విత్ ద సిబిఐటి. సో మనం ఫస్ట్ ఇయర్ నుండి స్టూడెంట్ని రీసెర్చ్ ఓరియంటెడ్ ట్రైన్ చేస్తున్నాం కాబట్టి రీసెంట్గా ఈసీఈలో ఆర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వసంత్ గారి కింద ట్రైన్ అయిన అమ్మాయి అండ్ అబ్బాయి, చేతనారెడ్డి అమ్మాయి పేరు అండ్ వంశీ ఐ గెస్ హిస్ నేమ్. సో దేవర్ ఇన్ టు పర్డ్యూ యూనివర్సిటీ. వాళ్ళు వాళ్ళ సెకండ్ ఇయర్ నుండే విఎల్ఎస్ఐలో దే ఆర్ స్టార్టెడ్ understanding it, developing designing circuits in VLSI, so under his guidance. So వీళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేశారండి. ఆ పేపర్ని చూసి ఆ పర్డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంటరాక్టెడ్ అవర్ డిపార్ట్మెంట్ అండ్ మన బీటెక్ తర్వాత పిహెచ్డి జాయిన్ అయ్యారండి అక్కడ. వావ్, దట్ వాజ్ అ గ్రేట్ ఫ్లేవర్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ అరౌండ్ 60 lakhs. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ సిబిఐటి అండి. సో ఇక్కడ మీరు ఎంఎస్కి మళ్ళీ ఇంకొక కాలేజ్కి వెళ్ళాలి, మీరు ఐఎల్స్లో బ్యాండ్ క్లియర్ చేయాలి, యూ నీడ్ టు గెట్ స్కాలర్షిప్ అండ్ ఆల్. బట్ ఇక్కడే మనం ఫస్ట్ ఇయర్ నుండే స్టూడెంట్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్నాం, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా చేస్తున్నాం, కేస్ స్టడీస్ వీఆర్ ప్రొవైడింగ్. సో విత్ దిస్ యాక్టివిటీస్ వీఆర్ మేకింగ్ స్టూడెంట్స్ టు గెట్ ప్లేస్డ్ డైరెక్ట్లీ ఫర్ ద హయ్యర్ స్టడీస్ ఈవెన్ ఇన్ ద అబ్రాడ్ యూనివర్సిటీస్. ఓకే, డైరెక్ట్ లింక్ విత్ ద ప్రొఫెసర్ ఉంటుంది. సో దే ఆల్సో నీడ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. yes ma'am, that's a great. సో దట్స్ ద మేజర్ థింగ్ దట్ ఈస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద రీసెంట్ డేస్ అండి. విల్ ఆల్సో షో ద ఇండో యుఎస్ కానీ ఇండో జపాన్ స్పాన్సర్షిప్ ఫర్ ద స్టూడెంట్స్. యాక్చువల్గా మేజర్గా ఏంటంటే ఓన్లీ అస్ బీయింగ్ అ స్టూడెంటే స్పాన్సర్షిప్ తెచ్చుకోగలుగుతాడు. ఫండింగ్ అవ్వాలి అని అంటే ఫ్రమ్ అబ్రాడ్ ఆర్ ఇన్ ఇండియా ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే వాడికి ఫండింగ్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద కాలేజ్ వెళ్ళిన తర్వాత దే నీడ్ టు రీచ్ ద అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ బ్యాంకింగ్ ఈవెన్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెనర్. బట్ అవర్ కాలేజ్ ఆ ఫెసిలిటీ ఇస్తుంది స్టూడెంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెనర్ అట్ దిస్ లెవెల్. ఓకే, మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ సిబిఐటిలో. సో యూ హ్యాడ్ I&I ఉంది, సో వాళ్ళు డైరెక్ట్ స్టార్టప్స్ క్రియేట్ చేయిస్తారు. ఓకే. సో దట్స్ అ గ్రేటర్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు కానీ సార్ కానీ ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అన్నిటిలోనూ మీరు స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందన్నారు, ఫ్యాకల్టీకి బెనిఫిట్ అవుతుందన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఈ టైప్ ఆఫ్ సెల్ కాలేజ్లో ఉండడం వల్ల కాలేజ్కి ఉన్న బెనిఫిట్ ఏంటి సార్? అది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఆలోచిస్తే ఒక ఇన్స్టిట్యూషను లెవెల్ 1 నుంచి లెవెల్ Nకి వెళ్ళాలి అంటే సక్సెస్ స్టోరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవాళ ఐఐటీస్గా అయినవి అంటే ఐఐటి వల్ల కాదు, ఐఐటి యొక్క స్టూడెంట్స్ ప్రతిభ పాఠవాలు, ఇండస్ట్రీలో వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలు, వాళ్ళు ఇస్తున్న ఫండ్స్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ అలంకి వాళ్ళు ఏవైతే ఇన్స్టిట్యూషన్కి ఇస్తారో వాటి వల్ల ఐఐటీస్ గ్రేట్ అయినవి. అదేవిధంగా మనం సిబిఐటిని కూడా ఒక ఐఐటి లాంటి సంస్థగా మనం తీర్చిదిద్దడానికి ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ప్లేస్ ద స్టూడెంట్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఫోరా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ యొక్క అవకాశాలు ఇంతకుముందు చెప్పినట్టుగా కల్పించి ఇన్స్టిట్యూషన్కి ఫండింగ్ ల్యాబొరేటరీ పెట్టాలి. 10 కోట్లు అవుతాయి. ఆ 10 కోట్లు ఎవరు పెట్టాలి? ఇన్స్టిట్యూషన్స్. ఐఐటి మద్రాసులో స్టూడెంట్స్ ముందుకు వస్తారు, సార్ అందులో 1 కోటి రూపాయలు నేను పెడతాను అని వస్తాడు. సో రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అంటే ది అల్యూమినై ఆఫ్ సిబిఐటి హూ ఆర్ వర్కింగ్ అబ్రాడ్ అండ్ ఇన్ ఇండియా విల్ కమ్ ఫార్వర్డ్ టు
ఫండ్ ది ఇనిషియేటివ్స్, లెబొరేటరీస్, బిల్డింగ్స్ ఏవైనా చేయాలి, లేకపోతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి, విమెన్ అండ్ చిల్డ్రన్కి మనం డెవలప్మెంటల్ వర్క్స్ చేయాలి అంటే ఫండ్స్ సరిపోవండి. ఇన్స్టిట్యూషన్ ఒక యూనివర్సిటీగా ఎదుగుతున్న తరుణంలో ది ఫండ్స్ రిక్వైర్మెంట్ విల్ బి వెరీ హై. సో దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐఐసి విల్ బి హెల్ప్ఫుల్, ఏదో ఉడతా భక్తిగా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛానలైజింగ్ ది ఫండ్స్ ఫ్రమ్ అల్యూమినై టు ద ఇన్స్టిట్యూషన్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ది ఫ్యాకల్టీ టాలెంట్. ఇన్స్టిట్యూషన్ గ్రో అవుతున్న కొద్దీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు ఇప్పుడున్న ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్కి మనము ఇంటర్నేషనల్ స్కిల్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి ఫ్యాకల్టీని తేయడానికి కూడా మేము చేసే ప్రయత్నాలు, మా కార్యక్రమాలన్నీ దేశ విదేశాల్లో బాగా విస్తారంగా మీరు ప్రాబల్యం చేస్తారు కాబట్టి సుమన్ టీవీ వారు ఏమవుద్ది అంటే ఆ ఫ్యాకల్టీ ఇవాళ స్టూడెంట్స్ ఎలాగైతే సిబిఐటీలో జాయిన్ అవుతాను, ఫస్ట్ ఆప్షన్ సిబిఐకి పెడతాను అంటున్నారు, అలాగే రేపు ఇన్వెస్టర్స్ కానీ, రేపు ఫ్యాకల్టీలు కానీ, విదేశాల్లో ఉన్న ఫ్యాకల్టీలు కానీ ఈ సంస్థలో జాయిన్ అవ్వడానికి, ఈ సంస్థలో పెట్టుబడి పెట్టడానికి ఫస్ట్ ఆప్షన్గా సిబిఐటీని పెట్టాలి. ఓకే, అలాంటి అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. అదే కాకుండా ఈ సిబిఐటీ అనే సంస్థ మనకు గవర్నమెంట్తో చాలా మనకు ఇది రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి. రేపు సెప్టెంబర్లో మేము ఇంటర్నేషనల్ రీసెర్చ్ కాంక్లేవ్ పెడుతున్నాము. ఓకే, సిసిఎంబి, ఎన్ఐఎన్ ఇలాంటి సంస్థలతో పాటు కలిసి మనం కొలాబరేషన్ పెడుతున్నాం. దానివల్ల ఏంటంటే విదేశాల్లో ఉన్న రీసెర్చ్ కేపబిలిటీ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది, అవేర్నెస్ వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు అవుతున్న రీసెర్చ్ ఏ లెవెల్లో ఉందనుకోండి, దాన్ని బిసిడి అంటే 1, 2, 3, 4 ఎన్ లెవెల్కి తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ యూ నీడ్ నాలెడ్జ్ ఫ్రమ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇంటర్నేషనల్లీ ఫేమస్. అవి తీసుకురావడానికి ఈ కార్యక్రమాలన్నీ చాలా ఉపయోగపడతాయి. ఈ రకంగా ఈ చాలా పెద్ద బాధ్యత ఉంది. దిస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ బిగ్ డిపార్ట్మెంట్ అండ్ ద బెనిఫిట్స్ దట్ విల్ అక్రూ టు ద ఇన్స్టిట్యూషన్, వన్ ఈజ్ ఇన్ ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, మంచి ప్రశ్న అడిగినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి బాగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.